తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భూ సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వివాదాలకు తావు లేకుండా రైతుల భూమి వారికి సొంతం చేసే బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. గొడ్డలి చేత పట్టిన వారికి రైతుల కష్టాలు తెలిసే అవకాశం లేదని వైసీపీని ఉద్దేశించి దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దుర్మార్గులను దూరం పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతుల హక్కులను కాపాడామని సీఎం గుర్తు చేశారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డులను తారుమారు చేయడానికి వీలు లేకుండా పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చామన్న సీఎం మిగతా వారికి క్రమంగా అందజేస్తామని వెల్లడించారు. మీ భూమి మీద సైకో ఫోటో వేసుకున్నారా లేదా అంటే భూమి మీది ఫోటో అయింది. గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసే చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు. వీళ్ళకు ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈ రోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్ లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తిగా నిర్వహించి రికార్డులన్నీ అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకా 67,32,000 పెండింగ్ ఉన్నాయి. దానికి ఒక టైం పెట్టాను. జూలై నుంచి ఆగస్టు నుంచి మార్చి వరకు నెలవారీగా డేట్లు ఇచ్చాను. ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగి యువతకు లక్షల్లో ఉద్యోగావకాశాలు వస్తుండటాన్ని వైసీపీ తట్టుకోలేక రోజుకో కొత్త కుట్రకు తెరలేపుతోందని సీఎం ఆక్షేపించారు. పరీక్షలంటే తెలియని వారు కూడా మెగా డీఎస్సీపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీపై లేవనెత్తిన ప్రతి ఆరోపణను తిప్పికొట్టామన్నారు. దుష్ప్రచారాలు చేసిన వారు నిరుద్యోగులకు, ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ నేతలు ఇక్కడ చేసిన అక్రమాలు, భూకబ్జాలు చాలక తెలంగాణలోనూ ఫోర్జరీలతో భూదోపిడీకి తెరలేపారని చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి నేతలను వైసీపీ ఎందుకు సస్పెండ్ చేయదని ప్రశ్నించారు. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు. అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1,500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా ఈ యొక్క పార్టీ అధ్యక్షుని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. వైసీపీ నేతలకు రైతుల బాధలు, ప్రజల మనోభావాలు తెలియవని చంద్రబాబు ఆక్షేపించారు.
అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలు బట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలాడే వాళ్ళకి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు. దేవాలయాల పైన దాడులు చేసి విధ్వంసం చేసే వ్యక్తులకి ప్రజల మనోభావాలు తెలియవు. వెంకటేశ్వర స్వామికి అపవిత్ర చేయాలనుకున్న వాళ్ళు, ద్రోహం చేయాలనుకున్న వాళ్ళు ఇంకొక జన్మ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కల్తీ గియ్యి, అందులో డబ్బులు కొట్టేయడం. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.